చూసారు కదా మమ్మీ ఎంత ఫన్నీ అండ్ క్యూట్గా చెప్తుందో. సో ఇదైతే ఆనియన్ ఊతప్పం లాగా చేసింది, బట్ దాన్ని ఇట్లా పిజ్జా స్లైసెస్గా కట్ చేసింది. నార్మల్గా నేను మీకు చెప్పాను నా లాంగ్ వీడియోలో, లైక్ నేను ఓన్లీ ఇంకా గెట్ బ్యాక్ అవ్వాలి అని. నేను గెట్ బ్యాక్ అవుతున్నా కానీ బట్ ఇంట్లో ఫుడ్ తింటున్నాను మంచిగా. లైక్ ఇంతకుముందు నేను 12:30కి తినేదాన్ని కదా, బట్ ఇప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా తింటున్నా. లిటిల్గా మనకి బుగ్గలు కూడా వచ్చినాయి గైస్. అంతే, మనం ఇంట్లో ఫుడ్ తిన్నా సరే మన బాడీ కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం, అలాంటి బాడీ టైప్ అనమాట. సో మార్నింగ్ అయితే ఇంకా ఆనియన్ ఉత్తప్పం తినేసి లంచ్కి మమ్మీ ఆలూ దమ్ బిర్యానీ చేసింది, చాలా చాలా బాగుంది. దాంతో పాటు ఈ సగ్గుబియ్యం సేమియా సగ్గుబియ్య పాయసం అనమాట, చాలా చాలా ఇష్టం. అప్పటికప్పుడు మా మమ్మీకి వేడిగా తినడం ఇష్టం, నాకు మా డాడీకి అది చల్లగా అయిన తర్వాత నాకు ఇంకా నెక్స్ట్ డే రోజుకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. సమ్మర్స్లో ఎవరైనా అలాంటి పాయసం చేసుకుంటే చాలా 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 బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఈ సమ్మర్కి అదొక పర్ఫెక్ట్ డెజర్ట్లా ఉంటుంది. దాని తర్వాత ఆ రోజు మేము చెల్లిని తీసుకురావాలి, లైక్ ఇది వీకెండ్, నేను నెక్స్ట్ డే రోజు వెళ్ళిపోతాను కూడా బెంగళూరుకి, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. సో ఇంకా చెల్లిని పిక్ చేసేసుకొని నాకు నేతి బొబ్బట్లు తినాలనిపించింది వేడి వేడిగా. లాస్ట్ టైం ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు నేను తినలేదు, సరే సార్ తిందాం మళ్ళీ 4-5 మంత్స్కి వస్తా కదా అని చెప్పేసి వెళ్ళి తిన్నాను అనమాట. తీసుకొని అక్కడే నాకు కాలిపోతున్నా సరే అట్లనే తిన్నా. ఇంకా చెల్లేమో తర్వాత బర్గర్ కింగ్లో ఈ కొరియన్వి ఏవో వస్తే అది తీసుకొని టేక్ అవే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. సబ్స్క్రైబ్ ఫర్